శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భారద్వాజ్. నమస్తే అండి. షర్మిల గారు ట్వీట్ చూసారా? చూశాను. ఆ ట్వీట్లో ఆవిడ 2 అంశాలు ప్రధానంగా తీసుకుంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ జోకర్గా పోల్చారు. రెండోది పాదయాత్ర విషయంలో చెప్పారు. పాదయాత్ర కాదు, ఆత్మవిమర్శ యాత్ర చేసుకోవాలి మీరు అని చెప్పేసి లాస్ట్ కొటేషన్ చూసారు. అవును. లాస్ట్ అదే. అవును. అంటే ఆవిడ యాంటీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్తో ఉన్నారు మొదటి నుంచి. అంటే వాళ్ళిద్దరి మధ్య వైషమ్యాలు, ఆస్తి తగాదాలు మొదలైన క్షణం నుంచి ఈ మధ్య కాలంలో విజయలక్ష్మి గారి లేఖ ఇవన్నీ ప్రపంచం అంటే ఇవి 2 శిబిరాలుగా మారిపోయింది కుటుంబమే. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో గొప్ప పరిపాలన అందించాడు అని అనుకోనక్కర్లేదు. ఆయన ఒక రోల్ మోడల్ అనుకున్నాడు. ఒక మోడల్ని తీసుకున్నాడు ఆయన. ఆ మోడల్ని తీసుకోవటంలో సంక్షేమ పథకాలు అంటే జనాలకి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు వెయ్యాలి వాళ్ళ అకౌంట్లో అనేది ఒక గొప్ప కార్యక్రమంగా ఆయన అనుకున్నాడు. కానీ జనాలకి డబ్బులు వేసేయటం ద్వారా అంటే ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనుగోలు చేయటంగానే చూడాలి దాన్ని. అలా చూస్తే అది ఉపయోగమా కాదా అనేది అర్థమైపోతుంది. ఆ ఏరియాలో వీళ్ళు వచ్చి మాట్లాడట్లేదు. ఆయనకి మించి సంక్షేమ పథకాలు ఇస్తామనే మాట్లాడారు మిగిలిన వాళ్ళందరూ. అయితే ఆయన నేరుగా ఓటర్తో రిలేషన్ ఉంది నాకు అని అనుకుని మిగిలిన వాళ్ళందరినీ బైపాస్ చేశాడు. ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ క్యాడర్ని, ఎమ్మెల్యేలని అందరినీ, వాలంటీరు, ప్రజలు, నేను ముగ్గురం చాలు ఎన్నికల్లో గెలవడానికి అనుకున్నాడు ఆయన. అలాగే మొదటి నుంచి రకరకాల అంశాలు టార్గెట్ చేసింది ఆవిడ. మైనారిటీలకు నువ్వు ఒరగబెట్టింది ఏమిటి నీ పరిపాలనలో అని క్వశ్చన్ చేసింది ఆవిడ షర్మిల గారు. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు అయి ఉంటే మణిపూర్లో జరిగిన దారుణాల మీద నువ్వు మాట్లాడి ఉండాలి కదా, ఎందుకు మాట్లాడలేదు అని ఆ రోజే నిలదీసింది. దాన్ని మళ్ళీ ప్రస్తావించి ఢిల్లీ వాళ్ళతో నువ్వు ఎప్పుడూ ఘర్షణ పడలేదు, రాజీ పడ్డావు. అంటే ఎన్డీఏతో నువ్వు ఘర్షణ పడలేదు, రాజీ పట్టం మీదే నీ కేంద్రీకరణ ఉండింది, అందుకని నిన్ను ఎలా నమ్మాలి అని మాట్లాడింది ఆవిడ. ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే నాకు విచిత్రంగా కనిపించేది, ఆయన ఎన్డీఏ పరిధిలోనే వ్యవహరిస్తాడు జగన్మోహన్ రెడ్డి. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఎన్డీఏకి ఉపయోగపడే పద్ధతిలోనే ఆవిడ వ్యవహార శైలి నడుస్తుంది. ఎందుకు అంటే ఆవిడ టార్గెట్ చేసేది జగన్ని టార్గెట్ చేస్తే దాని తాలూకా ప్రభావము, లాభము, ఆ లాభం పొందేది అనివార్యంగా తెలుగుదేశమో లేకపోతే మరొకళ్ళు. ఆవిడకి అవసరం లేదా? ఆవిడకి ఉపయోగపట్టలేదు కదండి. ఆవిడ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్థెన్ చేయట్లేకపోతుంది అక్కడ. ఇప్పుడు ఆవిడ వచ్చి ఇంతకాలం అయింది పిసిసి బాధ్యతలు చేపట్టి. ఓకే, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఫంక్షనింగ్ లెవెల్లో కూడా లేదు. ఫంక్షనింగ్ లెవెల్ అంటే ఆంధ్రరత్న భవన్లో రోజువారీ సమావేశాలు మరొకటో ఒక యాక్టివిటీ నడవటం లేదు అక్కడ. 24 ఎన్నికల్లో వాళ్ళ ఓట్ బ్యాంక్ మరీ పడిపోయింది. గతంలో ఉన్నదానికంటే 19 ఎన్నికల కంటే 24 ఎన్నికల్లో పడిపోయింది మాట వాస్తవం. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ ఓట్లు? ఎటు డైవర్ట్ అయినాయంటే కూటమి వైపే డైవర్ట్ అయినాయి. సో వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న పని ఒకటే, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే రాజకీయ వ్యూహం లేదు, పర్సనల్ ప్రోగ్రామే ఆవిడ మాట్లాడింది. 2019లో ఎన్ని వచ్చాయండి కాంగ్రెస్కి సుమారుగా? తక్కువేనండి, అంటే చాలా తక్కువ శాతంలోనే ఉన్నారు వాళ్ళు. ఓకే. అంటే రాష్ట్ర విభజన అనే కార్యక్రమం దాని తాలూకా ఎఫెక్ట్ చాలా ఉంది, కాంగ్రెస్ పార్టీ మీదే పడింది. కరెక్ట్. నిజానికి ఆ రోజున సోనియా గాంధీ గారి వ్యూహం ఏంటంటే రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణలో మనం బలపడతాం, అవును, తెలంగాణలో మనం గెలుస్తాము, కేసీఆర్ కూడా మన వైపే ఉంటాడు, కాబట్టి తెలంగాణ ఎంపీలందరూ మన కాంపౌండ్లోనే ఉంటారు, ఎన్డీఏకి వెళ్ళరు. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కాంగ్రెస్ మీద కోపంతో వైఎస్ జగన్కి వేసే ఛాన్స్ ఉంది. సో జగన్ బలపడతాడు, జగన్ మన కాంపౌండ్కే వస్తాడు. సో ఇక్కడ ఎంపీలు, ఆంధ్ర ఎంపీలు మన కాంపౌండ్లోనే ఉంటారు 42. అప్పుడు ఈ 42 ఎంపీలు మన కాంపౌండ్లోనే ఉంటారనేది ఒక కాన్ఫిడెంట్ నిర్ణయం ఉండేది ఆవిడకి. అది బ్లాస్ట్ అయింది. కేసీఆర్ గారు ఇమ్మీడియట్గానే టర్న్ అయ్యాడు. అవును,
టర్న్ అవ్వటము, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఆశించిన స్థాయి సీట్లు రాకపోవడము, ఏపీలో అసలు జగన్ వీళ్ళకి సంబంధం లేని పద్ధతుల్లో వ్యవహరించటము, దాంతోపాటు వీళ్ళకి అసలు నామినల్ వాళ్ళు ఏపీ గెలుస్తారు 2 అంటే సీట్లు. బైఫర్కేషన్ వల్లే ఏపీలో అంతే, అసలు జీరో విభజన అయిపోయింది. విభజనే. విభజనే మెయిన్ అసలు. అందుకే ఎప్పుడు డౌట్ వచ్చింది. 2019లో ఓటు అసలు 0% ఉంది కదా. ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత కొంచెమన్నా జీరో కాదండి, ఆ, అప్పుడు 2-3%కి వెళ్ళారు వాళ్ళు. అంటే ఏదో 14 ఎన్నికల్లో నామినల్ జీరో, 14 ఎన్నికల్లో జీరో, 19 ఎన్నికలకి కొంచెం రైజ్ అయ్యారు. వచ్చిన తర్వాత అది కూడా డ్రాప్ అయ్యి మళ్ళీ 14 పొజిషన్కి వెళ్ళిపోయారు. అంత తగ్గిందా? తగ్గింది. ఆహా, అంటే కాన్సన్ట్రేషన్ లేదు. రెండోది అభ్యర్థుల ఎంపిక, నిలబెట్టటము, అసలు ఎలక్షన్ ప్రోగ్రాంలోనే వీళ్ళు సీరియస్గా లేరు కాంగ్రెస్ పార్టీ. ఓకే. అభ్యర్థుల్ని నిలబెట్టాలి కదా అన్ని చోట్ల, ఏదో పద్ధతిలో పోటీ చేయటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈవిడ రావటం వల్ల ఒక హడావిడి జరిగింది, ర్యాలీ అయ్యారు అభ్యర్థులు. కానీ అభ్యర్థుల్ని ఎంపిక చేయటము, వాళ్ళకి సీట్లు ఇవ్వటం, కేటాయించటము, ఆ కార్యక్రమం జరగలేదు. పోటీలో వీళ్ళు లేరు. వీళ్ళు లేకుండా అది ద్విముఖ పోటీగా మారింది. మారి చాలా ప్రాంతాలలో అది స్ట్రైట్ కూటమి వర్సెస్ వైఎస్ఆర్ పార్టీగా మారింది. మారటంతో వీళ్ళ గెలుపు ఈజీ అయింది. బయటేమో ఈవిడ విస్తృతమైన ప్రచారం చేసింది. ఆ ప్రచారం మొత్తం కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి జగన్ మీదే నడిచింది. పైగా ఆవిడ ఎవరికి యాక్సెస్ ఇవ్వటం లేదు అనేది లోపల ఉన్న గొడవ, పార్టీలో ఉన్న గొడవ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే ఆవిడ అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్కి. ఓకే. సో అదొక గొడవ ఉంది అక్కడ. అయితే ఇప్పుడు ఆవిడ ట్వీట్ చేయటము, మాట్లాడటము, ఏది చేసినా ఆవిడ పర్సనల్ ఎజెండాలో భాగంగానే వస్తున్నాయి అవన్నీ. ఆవిడ టెర్రరైజ్ చేయాలనుకుంటోంది, అతను రాజీకి రావాలి అని. అంటే ముందు అవతల వాళ్ళతో యుద్ధం చేయాలంటే తన శిబిరాన్ని తాను పటిష్టపరచుకోవాల్సిన పరిస్థితి. ఆవిడ అన్నట్టుగా ఆత్మవిమర్శ యాత్ర చేయాలి అని పెట్టారు. అది కూడా అందులో భాగమే. అంటే నువ్వు ఎవరికి న్యాయం చేయలేదు, నీకు నువ్వు న్యాయం చేసుకున్నావు. జనాల్ని గాలికి వదిలిపెట్టేశావు, వాళ్ళ అభివృద్ధి గాలికి వదిలిపెట్టేశావు. మైనారిటీలను నువ్వు పట్టించుకోలేదు. ఆవిడ మెన్షన్ చేసింది ట్వీట్లో, నువ్వు మైనారిటీలను పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు, ఏదో డబ్బులు వేసావు తప్ప అంతకు మించి నువ్వు ఉద్ధరించింది ఏమీ లేదు. కాబట్టి వీటన్నిటికీ నువ్వు జనం ముందుకు వచ్చి సారీ చెప్పాలి అనేది ఉంది. దానిలో భాగమే నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు బయటికి. ఈ వెళ్ళిపోవడం మీద కూడా సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఆవిడ ఇన్నర్ టోన్. అలా టార్గెట్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సనల్ రైవలరీతో నడుస్తున్న ట్వీట్లు ఇవి. పొలిటికల్ ట్వీట్గా నాకు అనిపించలేదు. ఓకే. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ బ్రాడ్గా వెళ్ళాలి, ఇంకొంచెం బ్రాడ్గా వెళ్ళాలి. కానీ ఆవిడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంది. అంటే చాలామంది అనుకున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీని దెబ్బ కొడితే ఆటోమేటిక్గా అధికారం పోగానే వీళ్ళందరూ అటు షిఫ్ట్ అవుతారు అనుకున్నారు కాంగ్రెస్. యాక్చువల్గా కాంగ్రెస్ నుంచే వచ్చిన వాళ్ళు అంతే. అంటే కాంగ్రెస్లో ఆంధ్రరత్న భవన్లో ఆఫీస్ బాయ్తో సహా వచ్చేసారు ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసిన పరిస్థితి. అంటే చివరిగా పార్టీ ఆఫీసును మెయింటైన్ చేసిన మల్లాది విష్ణు కూడా వచ్చేసాడు ఆంధ్రరత్న భవన్ని. 14 ఎన్నికల తర్వాత దాదాపు 3 ఏళ్ళు ఆయన నిర్వహించాడు. ఆయన కూడా నెమ్మదిగా వైఎస్ఆర్సీపీకి వచ్చేసాడు. అలా ఇప్పుడు కొలనుకొండ శివాజీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ పై స్థాయి బ్యాచ్ మొత్తం వచ్చేసింది. జే గౌతము ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళని కూర్చోబెట్టి రోజువారీ ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళతో రోజువారీ ప్రెస్ మీట్లు పెట్టించి ఆ పార్టీకి ఒక ఉనికిని తీసుకురావడం అనే ఒక రోజువారీ కార్యక్రమాలు లేవు. అది జరిపితే యాక్టివ్ కావచ్చు అది కాంగ్రెస్. అంటే వైఎస్ఆర్సీపీ ఎలాగూ జనంలోకి వెళ్ళటం లేదు, ఆ వ్యాక్యూమ్ ఉంది అక్కడ. ఈవిడ వెళ్తున్నారు కదండి. మొన్న ఈ మధ్య కొన్ని వాటికి రియాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం. బట్ కాకపోతే ఏంటంటే ఫాలోయింగ్, మాస్ ఫాలోయింగ్ లేకపోతే ఇంకోటో మాస్ ఫాలోయింగ్ అక్కడ కావచ్చేమో తప్ప రియాక్ట్ అవుతున్నట్టున్నారు తక్కువ. అంటే ఆవిడ కేంద్రం అక్కడ అయిపోయింది. ఆవిడ విజయవాడ కేంద్రంగా ఆపరేషన్ లేవు. ఓకే. ఆవిడ ఇడుపులపాయ నుంచే మాట్లాడుతున్నారు. కానీ విజయవాడలో కూడా ఆవిడకి ఒక ఇల్లు ఉంది. ఆవిడ విజయవాడ నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నారు.
ఎలక్షన్కి ముందు ఇప్పుడు ఈయన ఎలాగైతే పాదయాత్ర సెట్ చేస్తున్నాడో ఆవిడ కూడా అదే టైంలో ఇక్కడికి రావాలనే ప్రోగ్రాంలో ఉన్నారు. ఓకే. సో అదొక గొడవ ఉంది. అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధినాయకత్వానికి కూడా నివేదికలు ఇచ్చుకున్నారు క్యాడర్. వాళ్ళు కూడా కన్సిడర్ చేయటం లేదు, ఈవిడనే నడపాలి అని అనుకున్నారు. నడుస్తుంది. శుంకర పద్మ లాంటి వాళ్ళు మాట్లాడారు ఓపెన్గానే. అంటే ఆంధ్రరత్న భవన్లోనే మీడియాని పిలిచి మాట్లాడింది ఆవిడ ఈవిడికి వ్యతిరేకంగా. ఆ లెవెల్ గొడవ ఉంది పార్టీలో. ఓకే. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం. అయితే ఈవిడ వ్యవహార శైలి ఇవన్నీ కూడా ఇదొక ఐరనీ. ఇక్కడ ఇంకోటి సార్, ఆ టైంలో కొన్ని చర్చలు అంటే ఎలక్షన్కి ముందు మీరు గమనించినట్టయితే బాగా హీట్ చర్చలు జరిగాయి. ఎప్పుడైతే ఎవరికి అటు వెళ్ళినప్పుడు ఈ ఓటు ఏదైతే ఉందో, ఈ వ్యతిరేక ఓటు ఏది కూటమికి వెళ్లకుండా షర్మిల గారి పార్టీకి సంబంధించి ఇదే చర్చ జరిగింది. ఏది వైసీపీ వాళ్ళే పెట్టారు చర్చ. అవునండి, అది చర్చ పెట్టడం అనేది ఒక వ్యూహం. కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళదు అనే విషయం అందరికీ తెలుసు. వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీయే కొన్ని డిబేట్స్ నడిచాయి, కరెక్టే. అదొక డైవర్షన్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు అలా అన్నారు. కానీ యుద్ధం వీళ్ళిద్దరి మధ్య కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. ఓకే. కూటమికి పర్టికులర్గా తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ కేంద్రీకృతంగా జరిగినటువంటి ఎలక్షన్ అండి. చంద్రబాబు అరెస్ట్ దగ్గర నుంచి సీన్ మారింది. అవును. మారిన సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం కేంద్రీకరించిన పరిస్థితుల్లో ఈవిడ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం జరిగింది. అంటే ఆ టైంకి అది కరెక్ట్ కూడా. అంటే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలో ఉండటము, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తన వైపు డైవర్ట్ చేసుకోవటము ప్రోగ్రామ్గానే జరిగి ఉండొచ్చు. కరెక్ట్, అదే చెప్పారు అప్పట్లో. అది చెప్పారు. కానీ అది ఫైనల్గా ఏం జరిగిందంటే అది కూటమికి ఉపయోగపడింది. ఈ ప్రచారం కూటమికి ఉపయోగపడిందని ఎలా చెప్పగలము అంటే, వాళ్ళు ఆ ఏరియాలో కూడా ఏమీ గెలవలేదు. ఏది కడప జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసమైనటువంటి రైజ్ కనపరచలేకపోయింది. కనీసపు రైజ్ కూడా కనపరచలేకపోవడం అనేది విషాదం. అయినప్పటికీ అధినాయకత్వం ఈవిడనే కొనసాగిస్తోంది. ఇది ఒక గొడవ. ఓకే. అయితే టోటల్గా నేను చెప్తున్నటువంటి ఐరనీ ఏంటంటే, ఆయన వ్యవహార శైలి, ఇప్పుడు ఆయన మావిగన్ ఇలాంటి ప్రకటనలు ఇవ్వటం ద్వారా కూడా ఆయన సాధించేది ఏమీ లేదు. అంటే వాళ్ళ పార్టీ నుంచి కూడా ప్రాపర్ ఇది లేదు రెస్పాన్స్. అలాగే చాలా విషయాలు దొరుకుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఆ టైంలో 24 ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి మూడ్లో కూడా జనం లేరు ఇప్పుడు. అందుకని ఇప్పుడు కొత్తగా జగన్కి రైజ్ అనేది కనిపించట్లేదు. అంటే కొత్త డెసిషన్ కాదు అది, అది ప్రభావవంతమైన నిర్ణయము కాదు మావిగన్ అనేటువంటిది. దానికంటే కూడా ఆయన రోడ్డు మీదకి వెళ్ళి ఏం చేయాలి, జనంతో రోజువారీ కాంటాక్ట్లో ఉండటము. అంటే యాక్టివ్ అపోజిషన్ కంటే కూడా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అనే ప్రోగ్రాంకి వెడితే ఆయనకి ఏదైనా ప్రయోజనం దొరకచ్చు. అది దొరకటం అంటే అసలు అటువైపు డ్రైవ్ కావట్లేదు ఆయన అంతసేపు యాక్టివ్ అపోజిషన్ అనే మూడ్లో ఉంటున్నాడు. అంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి అడ్డం పడటం అనేది ఇబ్బందికరం. అది కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా కూడా మారుతుంది. అది జరుగుతోంది. దాని నుంచి బయటకు రావాలి ఆయన. బయటకు వచ్చి అంటే ఒరిజినల్ స్టాండ్ మీద నిలబడితే జనం నమ్మి ఉండేవాళ్ళు. ఆవిడన్నట్టుగా అధికారంలో ఉండగా కూడా ఆయన చేసిన పనులు గందరగోళమై ఆయన టోటల్గా ఢిల్లీ దేవుడిని ప్రసన్నం చేసుకోవటం అనే దాని మీద ఉన్నాడు అనేది వాస్తవం. ఆయన ఎన్డీఏకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేడు, దానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టం పడడు, దానికి రకరకాల సాకులు చెప్తాడు ఆయన. పక్క రాష్ట్రాల్లో జరిగే వాటితో మాకు ప్రమేయం లేదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడతాడు. కానీ అది కుదరదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఐసోలేట్ అయి లేదు, అది భారతదేశంలో భాగంగానే ఉంది. ఇక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ ఇంకా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరగాలన్నా ఢిల్లీ తాలూకా ఆశీర్వాదం కూడా కావాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జరగకపోతే దాని వెనకాల ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలో కూడా మీరు మాట్లాడాల్సి ఉంటుంది, మీది ప్రాంతీయ పార్టీయే అయినప్పటికీ. కానీ ఆ స్పృహ ఉన్నట్టుగా కనిపించడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు. ఆయన స్టిల్ ఇప్పటికీ తన జీవితానికి చుక్కాని వాళ్లే అని భావిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అదే ప్రస్తావించింది ఆవిడ కూడా. రెండో వైపు ఆవిడ కొంత గుడ్ లుక్స్లోకి వెళ్ళింది ఇప్పుడు.
అంటే ఇదొక వ్యవహారం ఉండటం వలన అది మనకు ఉపయోగపడింది అనేటువంటి ఒక యాంగిల్లోకి వెళ్ళారు లోకల్ బీజేపీ బ్యాచ్ కూడా. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వ్యవహరిస్తున్న తీరుకి, ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్న తీరుకి చాలా గ్యాప్ ఉంది. అక్కడేమో బ్రాడ్గా ఆయన బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు రాహుల్ గాంధీ. ఇక్కడేమో ఆవిడ జగన్మోహన్ రెడ్డిని కాన్సన్ట్రేట్ చేస్తూ అక్కడ కూటమికి ఉపయోగపడే పద్ధతిలో ఈవిడ ఉంటుంది. ఇదే ఇంకొక చోటకి వెళ్తే ఇంకొక పద్ధతిలో నడుస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళం అయితే ఉంది. జాతీయ స్థాయిలోనే గందరగోళం ఉంది, ప్రాంతీయ స్థాయిలో కాదు. జాతీయ స్థాయిలోనే ఇప్పుడు తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉన్నప్పటికీ వీళ్ళు కూడా రాహుల్ గాంధీ గారి అభిప్రాయాల ప్రకారం ఇక్కడ నడవదు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వ అనుకూలంగా నడుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలన్నీ అటే నడుస్తాయి. అంతే తప్ప రాహుల్ గాంధీ గారి అభిప్రాయాల ప్రకారం ఇక్కడ ప్రభుత్వం నడవటం లేదని జనాలకు అర్థమైపోయింది. ఇలా వాళ్ళు ప్రతి చోట వాళ్ళ రాడార్లోకి తీసేసుకుంటున్నారు అందరినీ. అలా షర్మిల గారు కూడా ఆవిడ తెలుసు తెలియకు తన వ్యక్తిగత ఎజెండాతోనూ ఆవిడ అక్కడ అధికార పార్టీకే ఉపయోగపడుతోంది ఆవిడ ఏ మాట మాట్లాడినా. సో అది ఆ యాంగిల్లోనే నేను చూస్తాను. అదేదో అన్నదమ్ముల అన్నా చెల్లెళ్ళ గొడవే. ఇప్పుడు రక్త సంబంధం సినిమా రివర్స్లో నడుస్తోంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఆ విచిత్రమైన కండిషన్ని చూస్తూ ఆ రెండు పార్టీలకి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు జనాలు. అది వీళ్ళు అర్థం చేసుకొని తొందరగా అదేదో రాజీ చేసుకుంటే, అంటే ఒక మాట వినిపించింది ఆ టైంలోనే ఎలక్షన్లో ఫలితం తిరగబడిన తర్వాత పేర్ని నాని గారే మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో కొన్ని సమస్యలు, అంటే షర్మిల గారి గొడవ 4 గోడల మధ్య సెటిల్ అయిపోయి ఉండాల్సింది, అయిపోయి ఉంటే, అంటే వాళ్ళిద్దరి పర్సనల్ గొడవ ఎలక్షన్ మీద ప్రభావం చూపించడం వలన ఇంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోవటం, ఆ అకౌంట్లో ఓడిపోవటం అనేది ఎలా రిసీవ్ చేసుకోవాలి? అంత జరుగుద్దా అండి అకౌంట్లో? అంటే అంత ప్రభావితం జరుగుద్దా? ఇప్పుడు అది వాళ్ళ ఇంటి గొడవ అనుకో, ఇంటి గొడవే. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రాము, చెల్లెలు మాట్లాడటము, మదర్ దాన్ని ఎండార్స్ చేయటము. ఓకే, ఇప్పుడు విజయమ్మ గారు షర్మిల గారు చెప్పిన కొంత ఓకే ప్రభావం ఉంటుంది. ఎక్కువ శాతం ఉంటుందా నేను అనేది? అంటే ఆయన క్యారెక్టర్ మీద ఆ రకమైన దాడి జరగటం అనేది ఇబ్బంది కలిగించిన మాట వాస్తవమే ఉంటుందండి. కొంత శాతం ఆ మేరకైనా కానీ మేమందరం ఎందుకు భరించాలి? మీ ఇంటి గొడవ తాలూకా విష పరిణామాలు మిగిలిన ఎమ్మెల్యేలు అన్నారు కదా. అవును, అదే మిగిలిన ఎమ్మెల్యే వాళ్ళ మీద ప్రభావితం అవుతుంది. అవును, వాళ్ళు ఓడిపోవడానికి కూడా అదే కారణం కదా. ఆ పార్టీకి చెందిన వాళ్ళు కదా వాళ్ళు. ఓకే, ఆ పార్టీ నాయకుడి మీద వ్యతిరేక ప్రచారంలో ప్రజలు ఇంపాక్ట్ గురైనప్పుడు కొంత ఉంటది. అదే కొంతైనా వీళ్ళు వెళ్ళిపోవడానికి కారణం అయింది కదా. ఓకే, మీ ఇంటి గొడవ మా ఓటమికి కారణం ఇవ్వటం మేము ఎలా జీర్ణించుకోవాలి అనే ప్రశ్న వచ్చింది. 2-3 ఓపెన్ గానే మాట్లాడారు. పేర్ని నాని గారు చాలా లో టోన్లో ఇదే విషయాన్ని చెప్పాడు లౌక్యంగా. కాబట్టి వాళ్ళలో ఆ పెయిన్ ఉంది, ఆ సఫరింగ్ ఉంది, వాళ్ళు బాధపడుతున్నారు. దీన్ని ఎలాగో ప్యాచప్ చేసేసి ఆవిడని ఇలా మాట్లాడకుండా చేయగలిగితే బాగుంటుంది ఇప్పటికైనా అనే అభిప్రాయం రీసెంట్గా కూడా మాట్లాడారు 2-3. అందుకని ఇది షర్మిల గారి ప్రకటన లేదు, ఆవిడ ట్వీటు, అంటే వైఎస్ పాదయాత్రనే ఆవిడ స్మరించుకోవటంలో ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆయన వారసుడు అనుకుంటున్నారు మీరు, ఆయన కాదు, నేనే వారసురాలు. అవును, అలాగే ఇది కాంగ్రెస్ పార్టీ గొడవ, కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ, అది వైఎస్ఆర్ పార్టీ ప్రాపర్టీ కాదు. ఆ పార్టీ పేరులో నుంచి కూడా వైఎస్ఆర్ అనే దీన్ని తీసేయాలి అనే దిశగా ఆవిడ భవిష్యత్తు ప్రోగ్రాం ఉండబోతుందేమో అని డౌట్ వచ్చింది. ఆ మూడ్ చూస్తే, ఆ అగ్రెసివ్నెస్ చూస్తే అది ప్రమాదం. ఇప్పుడు జగన్కి ఆవిడ వైపు నుంచి వస్తున్న కొత్త ప్రమాదం. మేబీ ఆవిడ పాదయాత్రకి వెళ్ళినా వెళ్ళొచ్చు. అంటే ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి నేను వైఎస్ఆర్ పేరు తీసేయమని అడుగుతాను మానని, నేనే నిజమైన వారసురాలుగా జనంలోకి వెడుతున్నాను అని ఈవిడ ఒకవైపు నుంచి పాదయాత్ర మొదలుపెట్టి, ఆయన ఒకవైపు నుంచి పాదయాత్ర మొదలుపెట్టి మధ్యలో జనాలు ఏమైపోవాలి?
ఇది పరిస్థితి. ఇటువంటి విచిత్రమైనటువంటి నిర్ణయాలతో నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఓకే. వాళ్ళు సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ గొడవని.